వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ మనం ఈ క్లాస్లో తెలుసుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ హైడ్రోకార్బన్స్ అనే చాప్టర్ నుంచి ఇవాళ తెలుసుకోబోతున్నాం. అది మన టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 1 and 2లో 1లో మనకు ఉన్నటువంటి ఒక 4 మార్క్స్ క్వశ్చన్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి వాట్ ఈజ్ డీహైడ్రోహాలోజినేషన్, రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కేన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. డీహైడ్రోహాలోజినేషన్ అంటే రాసి ఆల్కీన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి తయారు చేసినటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి ఈక్వేషన్తో దాన్ని రాయమనేది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సారాంశం. దీనికి సంబంధించిన డేటా మనకి దానికి సంబంధించిన స్టేట్మెంటు, ఈక్వేషన్, జనరల్ ఈక్వేషను ఎగ్జాంపుల్తో రాయడం జరుగుతుంది. ఇది తెలుసుకునే ముందు ఒకసారి మనం జనరల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ క్వశ్చన్ అర్థం అవడం అనేది ఇంకొంచెం తేలిక అవడానికి అవకాశం ఉంటుంది. అది డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఏంటి? డి అంటే మనకి ఇక్కడ ఎలిమినేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రో అండ్ హెలోజన్ అంటే హైడ్రోజన్ని అండ్ హెలోజన్ గ్రూప్ని మనకి ఇక్కడ ఎలిమినేట్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే డీహైడ్రోహాలోజినేషన్ పిలుస్తాం. దట్ ఈస్ హెచ్ఎక్స్ అంటే మైనస్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ హెచ్ఎక్స్ అనమాట. దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. రెండోది ఆల్కహాలిక్ పొటాష్ అంటే ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడ్ సింపుల్గా మనం పొటాష్ అని పిలవడం జరుగుతుంది. ఈ బేస్ ఏదైతే మనకి క్షారం పొటాషియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆల్కహాల్లో లేకపోతే ఇథనాల్లో మనం ఎప్పుడైతే మిక్స్ చేసామో, ఈ ద్రావణంగా తయారు చేసామో అలాంటి ఒక దాన్ని మనం ఏం పిలుస్తామంటే ఆల్కహాలిక్ పొటాష్ అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఈ రెండోది మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 7th A గ్రూప్ ఎలిమెంట్స్ సంబంధించి అవి క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ మనం వాటిని ఎక్స్గా మనం ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే హెలోజన్ యాసిడ్ అంటే హెలోజన్ ఆమ్లము అంటే ఇక్కడ మనకి ఇక్కడ HCl, HBr, HAగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX లేకపోతే R బాండ్ Xగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే R అనే దాన్ని మనం ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేటటువంటి గ్రూప్ని మనం ఆల్కైల్ అంటాం. సో దాన్ని R అనేటటువంటి సింబల్తో చెప్పడం జరుగుతుంది. ఎక్స్ అంటే ఇక్కడ హెలోజన్ గ్రూప్ ఎలిమెంట్గా ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అంటే ఏంటో ఒకసారి చూస్తే ఇది ఈథేన్ CH6. ఇది దీని నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చే గ్రూప్ని మనం ఇథైల్ అని పిలవాలి. ఆల్కేన్గా ఉన్నప్పుడు ఈథేను ఒక హైడ్రోజన్ తొలగిపోయిన తర్వాత ఆల్కైల్ గ్రూప్గా పిలిచేటప్పుడు ఇథైల్ అని పిలవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్లో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అలాగే ఈ RXకి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఎలా ఇచ్చంటే మన ఇక్కడ C2H5X అంటే మన ఇక్కడ ఇథైల్ హ్యాలైడ్గా చెప్పొచ్చు. దీన్ని ఇంకొంచెం విడిగా రాసుకోవాలంటే CH3CH2Xగా రాయొచ్చు. అలాగే ఎక్స్ ప్లేస్లో కనుక మనం ఈ బ్రోమిన్ కనుక తీసుకుంటే దీన్ని ఏం పిలుస్తామంటే బ్రోమో ఈథేన్ అని లేకపోతే ఇథైల్ బ్రోమైడ్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. దీన్ని స్ప్లిట్ చేసి ఇంకా విడిగా రాసుకుంటే CH3CH2Brగా మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీటిని మనం ఈ పర్టికులర్ ఈక్వేషన్స్లో ఉపయోగించడం జరుగుతుంది, అక్కడ మీకు తెలుస్తుంది దానికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించిన స్టేట్మెంట్ రాసే ముందు మనం ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ అని ఒక సబ్ టైటిల్ పెట్టి స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ హీటింగ్ విత్ ఆల్కహాలిక్ పొటాష్. ఇప్పుడే చెప్పిన ఆల్కహాలిక్ పొటాష్ అంటే ఏంటో. దేన్ని ఏం చేస్తున్నాం? ఆల్కైల్ హ్యాలైడ్ని హీట్ చేస్తాం. దేంతో కలిపి? ఆల్కహాలిక్ పొటాష్ని కలిపి వేడి చేసినప్పుడు ఎలిమినేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ హెలోజన్ యాసిడ్. అప్పుడు ఏమవుతుంది? ఎలిమినేట్ అవుతుంది. ఏమవుతుంది? 1 మాలిక్యూల్ ఆఫ్ హెలోజన్ ఆమ్లం, హెలోజన్ యాసిడ్ అనేది మనకి ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది టు ఫార్మ్ ఆల్కిన్స్. ఎలిమినేట్ అయిన తర్వాత మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఆల్కీన్ ఏర్పడుతుంది అనమాట. మనకు ఉన్నటువంటి రియాక్షన్ కూడా మనకు అదే, మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా మనకు అదే. సో ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కీన్ వస్తుంది ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ హెలోజన్ యాసిడ్. కాబట్టి రియాక్షన్ మనం దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డీహైడ్రోహాలోజినేషన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్. ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఏంటి? మనకి ఇక్కడ రియాక్షన్లో ఏముంది? మనకి ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ దేంతో హీట్ చేస్తాం? మన ఇక్కడ ఆల్కహాలిక్ పొటాష్తో మనం హీట్ చేస్తున్నాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా మనకి ఎలిమినేషన్ తర్వాత హెలోజన్ యాసిడ్ అనేది మనకి ఎలిమినేట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఆల్కీన్ తయారవుతుంది అనమాట. ఆల్కీన్ తయారైన తర్వాత ఈ రియాక్షన్లో మిగిలినటువంటి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ CH3CH2Xగా దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. CH3CH2Xగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎక్స్, ఇక్కడ ఉన్నటువంటి హెచ్, ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి అన్నమాట. ఈ రెండు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇక్కడ పొటాష్లో ఉన్నటువంటి K+X కలిపి KXగా మనకి అడిషనల్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి OH, EH కలిస్తే మనకి ఏమవుతుందంటే ఒక వాటర్గా మనకి ఇక్కడ
బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ జనరల్ ఈక్వేషన్కి సంబంధించి మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక దాన్ని తీసుకుందాం. అంటే మనకి ఈ ఆల్కైల్ హ్యాలైడ్లు ఏం తీసుకున్నాం మనం, బ్రోమో ఈథేన్ లేకపోతే ఇథైల్ బ్రోమైడ్ని తీసుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను మనకి ఇక్కడ C2H5Br అనమాట. లేకపోతే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను CH3CH2Br. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు మనం ఇక్కడ CH2H అంటే CH3 CH2Br. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ గ్రూపు ఉంది కాబట్టి ఇది ఒక బ్రోమైడ్ మనకి ఇక్కడ, ఇది హైడ్రోజన్. ఈ రెండు ఎలిమినేట్ అవుతున్నాయి ఆల్కహాలిక్ పొటాష్ ప్రెజెన్స్లో మనకి రెండుతో రియాక్ట్ అవ్వడం వల్ల. ఇక్కడ Br ఇక్కడ పొటాషియం రెండు కలిస్తే KBrగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి OHను ఇక్కడ H కలిస్తే వాటర్గా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది, అది ఏంటంటే మనకి ఇక్కడ బీటా ఎలిమినేషన్ రియాక్షన్. అంటే ఈ రియాక్షన్ మనం ఏమనవచ్చు అంటే మన ఇక్కడ బీటా ఎలిమినేషన్ రియాక్షన్గా దీన్ని మనం పిలవచ్చు. ఎందుకని, హైడ్రోజన్ యాటమ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బీటా కార్బన్ యాటమ్. హైడ్రోజన్ అనేటువంటి యాటమ్ ఏం చేస్తుంది, ఎలిమినేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవుతుంది, బీటా కార్బన్ యాటమ్ దగ్గర నుంచి ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి ఈ బీటా కార్బన్ యాటమ్ దగ్గర నుంచి హైడ్రోజన్ యాటమ్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బీటా ఎలిమినేషన్ రియాక్షన్గా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఏంటి బీటా ఎలిమినేషన్ అంటే, మనం ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ హైడ్రోజన్ గ్రూప్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఒక ఫంక్షన్ గ్రూప్ దీన్ని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ మనం ఆల్ఫా కార్బన్ అని పిలవాలి. ఇక్కడ మనం ఈ ఆల్ఫా కార్బన్ పక్కన ఉన్న కార్బన్ మనం ఏం పిలవాలంటే బీటా కార్బన్ అని పిలవాలి. ఇక్కడ బీటా కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ కాబట్టి ఇది ఏంటంటే బీటా హైడ్రోజన్ అనమాట. అంటే ఇక్కడ బీటా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ మనం ఏమనొచ్చు అంటే బీటా ఎలిమినేషన్ రియాక్షన్గా దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇది ఈ రియాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.